పేరు జుంజిపల్లి శ్రీప్రేమ అలియాస్ సంజీవ్ కుమార్, 35 ఇయర్స్. మాది చెర్లపల్లి గ్రామము, ఎండపల్లి మండలము, జగిత్యాల జిల్లా. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్లలో జగిత్యాల జిల్లా నుంచి ఒక్కదాన్నే సెలెక్ట్ అయినాను. అలాగే ఎంటైర్ ఉమ్మడి జాయింట్ కరీంనగర్ నుంచి కూడా ఒక్కదాన్నే. తెలంగాణ మొత్తంలో ఒక దాదాపు 150 మంది పార్టిసిపేట్ చేస్తే 44 మంది సెలెక్ట్ అయినారు. మధ్యలో హెల్త్ ఇష్యూస్, మంచి జాబ్ సెటిల్మెంట్ వల్ల అవ్వడం వల్ల ఇప్పుడు 38 మెంబర్సే రన్నింగ్లో ఉన్నారు. 3-4 డేస్లో పోస్టింగ్ వస్తుంది. దీనిలో భాగంగా మాకు 800 మీటర్స్ రన్నింగ్ 4 minutes, అలాగే 100 మీటర్స్ రన్నింగ్ 20 seconds, అలాగే 7.5 kg షార్ట్ పుట్ 2.5 meters, అలాగే లాంగ్ జంప్ 3 meters. ఇట్లా ఈవెంట్స్ చేసినారు. చాలా కష్టపడ్డాము. దీనికి చాలామంది సపోర్ట్ చేసినారు. నేను చిన్నతనంలో అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల 2-3 సార్లు ఇంట్లోంచి వెళ్ళిపోయినాను. అట్లనే మారాలని అనుకున్న స్టేజ్లో కమ్యూనిటీలో వెళ్ళి మారడం జరిగింది. రీసెంట్గా గవర్నమెంట్ పెట్టిన ట్రాఫిక్ వాలంటరీ దాంట్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇది సెలెక్ట్ అయ్యి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అవి నేను కొంచెం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇట్లా మారడం, కమ్యూనిటీలో వెళ్ళడం, వాళ్ళతో ఇబ్బంది పడడం, ఫ్రెండ్స్ చిన్న చూపు చూడడం, కమ్యూనిటీలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడము, సర్జరీ పెయిన్స్, ప్రేమించిన వాళ్ళతో ఇబ్బంది ఎదుర్కోవడము, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోవడము, ఎవరు సపోర్ట్ చేయకున్నా కూడా కమ్యూనిటీలో వెళ్ళడము, ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఇబ్బందులు ఎదురైన తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చి ఒక 30 ఏళ్ళ వయసులో మళ్ళీ వ్యవసాయం చేస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తున్న క్రమంలో మన ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వము మనకు మా ట్రాన్స్జెండర్లకు స్పెషల్గా ఏదైనా చేయాలని గుర్తించి ఈ విధంగా ట్రాన్స్జెండర్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ చేసినారు. ఈవెన్ తెలంగాణ మొత్తం నుంచి ఒక 300 మంది పార్టిసిపేట్ చేస్తే 40 పోస్టులు వచ్చినాయి. వాటికి కూడా మేము చాలా కష్టపడ్డాము. అది కలెక్టర్ గారు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లు ఉండడము, స్టడీ సర్టిఫికెట్లు ఉండడము, ఏజ్, అన్ని ఈవెంట్స్ కంప్లీట్ చేసినాము. అది కూడా బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెంటల్ ఇంబ్యాలెన్స్, సోషల్ డిస్క్రిమినేషను, అన్ని స్టడీ చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్లో ఉన్నా కూడా ఫ్యామిలీ నుంచి దూరమై రావడం వల్ల స్టడీ సర్టిఫికెట్లు చేతిలో లేకపోవడం వల్ల చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేయలేకపోయినారు. మేము ధైర్యంగా నేను సొసైటీలో ఉన్నాను కాబట్టి అన్నీ నా దగ్గర ఉండడము, టైంకు నోటిఫికేషన్ పడడము, నేను దాన్ని క్యాచ్ చేసుకోవడము, మళ్ళీ ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడము, మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రైనింగ్లో ఉన్నాము. మరొక వారం రోజుల్లో మేము డ్యూటీలో జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి మా కుటుంబం నుంచి, నా భర్త నుంచి, సొసైటీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. అలాగే మాకు ట్రైనింగ్ ఇస్తున్న సార్లు కూడా మేము కొంచెం ఏంటంటే మేల్ ఫీమేల్ కాకుండా ట్రాన్స్ కాబట్టి కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉంటామని వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాకు సహాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ముందు రోజులలో ట్రాన్స్ కమ్యూనిటీకి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఇంకా మంచి రంగాలలో